క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అనేటటువంటి మాటకు అర్థం చేసుకోవడం, లేదంటే దాని నిర్వచనము ఏమిటి అని మనము అర్థం చేసుకోగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథము మనకు దానిని బోధిస్తూ ఉంటుంది. నూతన నిబంధన గ్రంథమునందు 3 మార్లు క్రైస్తవుడు లేదనంటే క్రైస్తవులు అని వ్రాయబడినట్లుగా చూస్తాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 26వ వచనంలో మనకు చెప్పబడిన మాట, అంతియోకయలో ఉన్నటువంటి సంఘము లేదనంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు వారు క్రైస్తవులు అనబడిరి అనేటటువంటిది మొదటిగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 28వ వచనంలో పౌలు గారు అగ్రిప్ప ఎదుట నిలువబడినప్పుడు క్రీస్తుని గురించి బోధిస్తున్నటువంటి సందర్భంలో అగ్రిప్ప మాట్లాడినటువంటి మాట, నన్ను ఇంత సులభముగా క్రైస్తవుని చేయాలని చూస్తున్నావు అని పౌలుతో అన్నట్లుగా మనము చూస్తాము. మూడవదిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధలను అనుభవించిన ఎడల సిగ్గుపరక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. ఈ 3 మార్లు క్రైస్తవుడు అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. అయితే క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అని అనగా క్రీస్తును మార్గమును అంగీకరించిన వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు పైభాగంలో మనం చూసినప్పుడు. అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అనగా, క్రీస్తును వెంబడించవలసినటువంటి క్రైస్తవుడు తన పరిశుద్ధతను పొందుకొని అనగా క్రీస్తు నామములో బాప్తిస్వం పొందుకున్నటువంటి దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వాడుగా ఉన్నటువంటి సందర్భంలో ఆ పరిస్థితుల గుండా ఆ పరిశుద్ధత గుండా నడవవలసినటువంటి వ్యక్తి ఆ ఉనికిని కోల్పోయి మరి లోక సంబంధమైనటువంటి కార్యములలో మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి స్థితిగతులు అనేకమైనటువంటి కార్యములు, పేదలకు భోజనం పెట్టడము, నీళ్ళు ఇవ్వడము, లేదనంటే వస్త్రాలు ఇవ్వడము, సేవా కార్యక్రమాలు చేయడము, దీనిని బట్టి నేను చేసినటువంటి కార్యముల నుండి నేను విముక్తి పొంది నిత్య జీవమునకు వారసునే అనుకునేటటువంటి వారు కూడా ఉన్నారు. ఒకవేళ ఈ సేవా కార్యక్రమములు లేదు అని అంటే దేవుని మందిరానికి ప్రతి నిత్యము విడవక వెళ్ళడము అనేటటువంటిది ఒక వ్యక్తిని నిజమైన క్రైస్తవునిగా చేయగలిగితే, ఇక క్రీస్తు మన కొరకు మరణించడము మరి అది వ్యర్థము అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తము మనలో ఉన్నటువంటి పాపములను మన నుండి తీసివేయడానికి పాప పరిహారార్థ బలిగా ఆయన ఒకే మారు అనగా మేకల యొక్కయు ఎద్దుల యొక్కయు రక్తమున కాక తన స్వరక్తము చేత మన పాప విముక్తి చేసి మనలను నిత్య జీవమునకు వారసులుగా చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము ఎన్నడూ మర్చిపోకూడదు. విశ్వాసము అనేటటువంటిది ప్రాముఖ్యము అయితే క్రియలు కూడా ప్రాముఖ్యమే. విశ్వాసము క్రియలు 2 కూడా ఏకముగా ఉండాలి. కేవలము క్రియలు మాత్రమే ఉంచి నేను క్రైస్తవుడను అని అనుకుంటే అది మనకు వ్యర్థం. అందుకే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడుతున్న మాట, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయుట ద్వారా మనల్ని రక్షించాడు. మనము రక్షించము, నూతన స్వభావము మనము పొందుకున్నాము. కాబట్టి మనము మన జీవితంలో ఉన్నటువంటి పాపము నుండి మనము విముక్తి పొందినటువంటి వారముగా మనమున్నాము. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడగును, వానిలో సత్యమే లేదు అనేటటువంటిది మరి లేఖనము సెలవిస్తున్న మాట. కాబట్టి నేను క్రైస్తవుడను అని చెప్పుకొనుచు క్రీస్తు మార్గములో మనము నడవకపోతే, క్రీస్తు కొరకు మన జీవితాలను సమర్పించుకొనకపోతే
మనము నిజమైన క్రైస్తవులముగా మనము పిలువబడము ప్రియులారా. నిజమైన క్రైస్తవుడు విశ్వాసమునందు స్థిరముగా ఉంటాడు. తన క్రియలను కొనసాగిస్తూ నిత్య జీవము కొరకు తనను సిద్ధపరుచుకుంటూ, తన చుట్టుపక్కల ఉన్నవారిని సిద్ధపరుస్తూ, తన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ దేవుని యొక్క సువార్త ప్రకటనలో నిత్యము కొనసాగేటటువంటి వాడుగా ఉంటాడు. వీడే నిజమైన క్రైస్తవుడు అని మనము తెలుసుకోవాలి. దేవుడు మిమ్మలను దీవించునుగా.